నిజంగా చాలా బాధాకరం. తప్పకుండా దీని మీద లీగల్ గా ఫైట్ చేస్తాం. తప్పకుండా దీనికి బాధ్యత ప్రతి ఒక్కరిని కూడా కోర్టు ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇది ఒక హెరాస్మెంట్ లాగా చేస్తున్నారు, ఒక విచారణ లాగా చేయడం లేదు. ఎందుకంటే 50 రోజుల తర్వాత నా పేరు యాడ్ చేయడం జరిగింది ఈ కేసులో. అంటే 50 రోజులు నాకు సంబంధం లేనప్పుడు 51 రోజు నాకు ఏ విధంగా సంబంధం ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఏ రోజు కూడా ఒక చిన్న మచ్చ, ఒక వ్యక్తిని ఒక మాట అనే సందర్భం కూడా గత 5 ఏళ్లలో ఎప్పుడు నా మీద ఎవరో ఒకరు చూపించలేరు. అలాంటిది ఒక 307 కేసులో నన్ను కూడా 52 రోజుల తర్వాత, ప్రభుత్వం వచ్చిన 52 రోజుల తర్వాత నన్ను ముద్దాయిగా చేర్చారు. తప్పకుండా చేర్చిన ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించేలా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మా పోరాటం కూడా ఈ రోజు నుంచి కూడా కొనసాగుతుందని కూడా ప్రభుత్వానికి, అదే విధంగా లోకల్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు కూడా హెచ్చరిస్తున్నాం. 307 అదేవిధంగా మిగతా సెక్షన్ ఉన్నాయని చెప్పి నాకు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే నేను ఆ రోజు గొడవ జరిగినప్పుడు నా ముందర డిఆర్ఓ గారు ఉన్నారు, నా ముందర ఆర్డీఓ ఉన్నారు, నా ఎదురుగా కొంత ముందరగా జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. సెల్లు కూడా లోపలికి తీసుకోపోకూడదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం వల్ల సెల్లు కూడా నా పిఎల్కి ఇవ్వడం జరిగింది. అలాంటిది నా పేరు ఈ కేసులో 52 రోజుల తర్వాత నాన్నగారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రోజు ఇలాంటి కేసుల్లో మమ్మల్ని నిరికిచ్చి ఏదో భయపెట్టాలి, ఏదో భయభ్రాంతులకు తీసుకురావాలి, కాన్స్టిట్యున్సీలో తిరగనీయకూడదని చెప్పి ఈ రోజు పులివర్తి నాని గారు చూస్తున్నారు. పులివర్తి నాని గారు ఒక్కడే చెప్తున్నాం, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అనేది మీ సొత్తు కాదు. 1,00,000 ఓట్లు ప్రజలు మాకు ఇక్కడ ఓటేసి ఈ రోజు గెలిపించడం జరిగింది. మీరు ఇదొక్కడే కాదు, బుల్లెట్లతో కాల్చినా కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వెనకపోయే క్వశ్చనే లేదని కూడా మీకు ఇక్కడి హెచ్చరిస్తున్నాం. తప్పకుండా మీరు చేసే భూదందాలు కావచ్చు, మీరు చేసే ప్రతి ఒక్కదానికి మేము ఎదురుగా నిలబడతాం. మా ప్రతిపక్షానికి, మా ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము కూడా వాళ్ళకి తోడుగా నిలబడతామని కూడా ఇక్కడ ప్రెస్ ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదే నా సెల్లు ఒకదా చెక్ చేసుకుంటే గత 3 రోజులుగా ఆన్ లో ఉంది. 2 రోజులు, ఒక 5 రోజుల ముందు నేను ఇక్కడ తిరుపతిలో కూడా ఉన్నాను. ఢిల్లీకి కూడా జగనన్న ప్రోగ్రామ్ అయితే ఢిల్లీకి కూడా పోవడం జరిగింది. ఒక ఫోన్ చేసి ఇట్లా విచారణ ఉంది రమ్మంటే బ్రహ్మాండంగా వచ్చేవాడిని. ఏది లేకుండా రేపు తెల్లారి అంటే ఈ రోజు 11 గంటలకి మా ఫ్రెండ్ మ్యారియట్ లో దుబాయ్ లో ఉంది. ఇదే ఈ రోజు ఈవినింగ్ 11 గంటలకి నా ఫ్లైట్ చెన్నై బుకింగ్ టికెట్ కూడా మీ అందరికీ చూపిస్తాను. ఇదే రోజు 11 గంటలకి నా ఫ్లైట్ టికెట్ కూడా ఇదే రోజు రాత్రి 11 గంటలకి నా రిటర్న్ టికెట్ కూడా ఉంది. ఎల్లుండి షిరిడీ ప్రోగ్రామ్ కి 1800 మంది చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి మేము పోవాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇవన్నీ తెలిసి కూడా మా మీద ఈ విధంగా లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఏదో ఒక టెర్రరిస్ట్ లాగా, ఏదో ఒక హత్యలు చేసిన లాగా ఆడ కూర్చోబెట్టి ఆడ నుంచి కర్ణాటక పోలీస్ స్టేషన్ కి తీసుకుని పోయి ఆడ 2-3 గంటలు వాళ్ళు విచారణ చేసి అక్కడ రాత్రి 2 గంటలు 3 గంటలకి మా ఇక్కడ ఆంధ్ర పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకువచ్చి ఈ రోజు 7 గంటలకు వచ్చి మీరు మళ్ళీ పిలిచినప్పుడు రావాలని చెప్పి ఇవాళ కామెడీ లాగా ఇది ఒకరిని ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం ఇంతకాలం పనిచేసిన దానికి ఈ విధంగా వెన్నిటా పాలిటిక్స్ ని వాళ్ళు తీసుకుందామని నిర్ణయించుకోవడం జరిగింది. తప్పకుండా దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా లీగల్ గా కూడా ఫైట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నారు. నా ముందర ఇప్పుడు చెప్తున్నాను మీడియా సమక్షంలో, నా ముందర ఆర్డీఓ గారు ఉన్నారు, నా ముందర మనకి ఆర్డీఓ గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ కొంత ముందర ఎదురుగా ఉన్నారు. సెల్లులు తీసుకోపోకూడదంటే ఆ దూరంగానే నా పిఏకి నా సెల్లు ఇచ్చాను. నా ముందర అందరూ ఉండగా అప్పుడు ఎవరో పిల్లోడు ఎక్కడో ఏడో దాడి జరిగిందని ఒక వర్డ్ నాకు చెప్పడం జరిగింది. అలాంటిది నా పేరు డైరెక్ట్ గా ఈ రోజు పెట్టారంటే వాళ్ళు ఇంతకన్నా హాస్యాస్పదం లేదు. ఈ విధంగా అయితే ఎవరిని ఏ కేసులో అయినా ఎప్పుడైనా ఇరికించవచ్చు. ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఇంత ఘోరంగా చేస్తారు నేనైతే భావించలేదు. కానీ ఒక్కరు మాత్రం చెప్తున్నాను,
నాన్నగారు పోరాటాలు చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళం. తప్పకుండా నాన్నగారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. ఇన్ని రోజులు అనుకున్నాము వాళ్ళకి అధికారం ఇప్పుడే వచ్చింది, మనం డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళు పరిపాలన కొన్ని రోజులు చేయాలి, వాళ్ళు చేసిన తర్వాత మనం తప్పకుండా దాంట్లో తప్పులు ఉంటే మనం సర్దిద్దేలాగా మనం ప్రయత్నం చేద్దాం అనుకున్నా. కానీ ఈ విధంగా రోజు ఒక క్యాడర్ని కొట్టడము, రోజు ఇల్లు ధ్వంసం చేయడం. పాపం ఈరోజు చెప్తున్నాను, ప్రవీణ్ అని చెప్పి మాకు అత్యంత సన్నిహితుడు ప్రవీణ్ అన్న, వాళ్ళ డాబా పూర్తిగా జేసీబీలు పెట్టి కూల్చేయడం జరిగింది. కపిల్ అని చెప్పి కొట్టడం జరిగింది. ప్రతి ఊర్లోనూ ఈ రోజు దాడులు చేయడం జరుగుతా ఉంది. మా తిరుపతి రూరల్లో నుంచి మొత్తం 6 మండలాల్లో 20 రూపాయల నుంచి ప్రతి మండలంలో కనీసం అంటే ఒక 5 నుంచి 10 మంది వరకు సుమారు 100 మందిని ఈరోజు దాడి చేసి పులివర్తి నాని గారు కూడా చెప్పడం జరిగింది, మేము రాజకీయ సమాధి చేస్తామని చెప్పి. మీరు నిజంగా సమాధి చేయాలంటే మమ్మల్ని సమాధి చేయాలి, కానీ రాజకీయంగా సమాధి చేయలేరు. మేము ఉన్నంత కాలం అయితే ప్రజల కోసం పోరాడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. మీరు ఇందే కాదు, బుల్లెట్లతో కాల్చినా కూడా వెనక్కి తీరే క్వశ్చనే లేదు. ఎంత దూరమైనా దీనికోసం పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదొక్కటే కాదు, ఇంకొక 100 కేసులు పెట్టినా కూడా, ఇది మొదటి కేసు నాకు, దీని నుంచి ఇంకో 100 కేసులు పెట్టినా కూడా 5 ఏళ్ళు పోరాటానికి సిద్ధపడతాం. కానీ ఏ రోజు మీకు కాంప్రమైజ్ అయ్యేది లేదా మీతో పోయేది నాకు మీలాంటి విధానాలు మాకు మా నాన్న నేర్పిలేదు. మా నాన్న నేర్పించింది అవసరమైతే పోరాడాలి, లేదా ప్రజలకు మంచి చేయాలని చెప్పి అదే బాట నడుస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. 41C ఇచ్చి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. 41C ఇవ్వడానికి లుక్అవుట్ నోటీసులు ఒక టెర్రరిస్ట్ ఇచ్చినట్టు ఇచ్చేదానికి ఇది ఎక్కడ న్యాయమా అని చెప్పి మీరు కూడా ఒకసారి పెద్దలందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఒక 41C నిజంగా మీరు ఇవ్వాలంటే ఒక ఫోన్ చేసిన రమ్మంటే నేను బ్రహ్మాండంగా తీసుకునేవాడిని. అలాంటిది ఇన్ని రోజులు గత 2 నెలలుగా వదిలేసి ఊర్లో తిరుగుతా ఉన్నా వదిలేసి ఈ రోజు అడుగు బయటికి పోతా అంటే లుక్అవుట్ టెర్రరిస్ట్ ను కూర్చోబెట్టినట్టు అక్కడ 4-5 గంటలు కూర్చోబెట్టి రాత్రి పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి అక్కడ 4-5 గంటలు కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడికి నన్ను ట్రావెల్లో పోలీస్ కారులో తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఇవన్నిటికీ కూడా పోలీసులు అదేవిధంగా ప్రతిపక్షం ఒకరోజు సమాధానం చెప్పాలి. ఈ రోజు మా మీద కేసులు పెడుతున్నారు. రేపు ఇదే కంటిన్యూ అయితే రేపు మేము ఈ పద్ధతి ఎప్పుడు మేము ఫాలో అవ్వలేదు. ఇలాంటి పద్ధతి నేర్పించడంలో మీరే దీనికి మొట్టమొదటి అడుగుగడ వేస్తున్నాం మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని మాత్రం చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు మీ అరెస్ట్ పైన, వాళ్ళకి ఎలాంటి సందేశం? కార్యకర్తలందరూ కూడా సమన్వయం పాటించాలి. ఎందుకంటే ప్రజల కోసం మనం పోరాడే వాళ్ళం, ప్రజల కోసం మనం నిలదీసే వాళ్ళం. మనందరం కూడా మీ అందరితో నేను కూడా ఉంటాను. ఇన్ని రోజులు అధికారం ఇప్పుడే వచ్చింది కదా, వాళ్ళు పరిపాలన చేసుకోవాలి కదా అనే ఒక ఆలోచనతో ఏ ఒక్కరోజు నేను కూడా బయట రాలేదు. వాళ్ళు ఇంకా ఆల్ ది బెస్ట్ గా చెప్పడం జరిగింది వాళ్ళు ఎలక్షన్ అయిన తర్వాత. ఈ రోజు డైరెక్ట్ గా కార్యకర్తలను అటాక్ చేస్తున్నారు, వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు. ఇవన్నీ నాన్నగారు తగ్గకుండా మీరు చేసిన తప్పని చెప్పి ప్రశ్నిస్తే మమ్మల్ని ఏదో విధంగా అణిచివేయాలని చెప్పి ఈరోజు డైరెక్ట్ గా నా మీద కేసు పెడితే నాన్నగారు లేదు మేము భయపడతాం, మా కుటుంబం భయపడతాం అనే మూడ్ లో ఉన్నారు. అది వాళ్ళు పిచ్చి భ్రమ. తప్పకుండా ఒక కేసు పెట్టి